ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిహాసానికి గురైంది. అనేక చోట్ల దాడులు, పోలింగ్ స్టేషన్లో దాడులు, ఓటర్ల మీద దాడులు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తల మీద దాడులు, మరి భౌతికంగా దాడులు చేశారు. అలాగే వాళ్ళ వెహికల్స్ని ధ్వంసం చేశారు. గ్రామాల్లో ఏజెంట్స్ని కూడా తీసుకోపోకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏజెంట్స్ని లాగి పడేశారు. ఇవన్నీ కూడా సాక్షాత్తు పెద్ద పెద్ద అధికారులు ఉన్నప్పటికీ కూడా జరగటం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో జనరల్ అబ్జర్వరు, పోలీస్ అబ్జర్వరు, మరి ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉన్న చోట కూడా పోలింగ్ స్టేషన్లో కూడా దౌర్జన్యం జరుగుతూ ఉంది అంటే ఇది టోటల్గా కూడా ఫెయిల్యూర్. పోలీసులను అడిగితే వాళ్ళేం చెప్తున్నారంటే మాకు సరైన మెన్ లేదు, మేము ఎస్పీ అయినా నేనేం చేయలేని పరిస్థితిలో ఉంది, మెన్ లేరు అని. దీనంతటి వెనుక అసలైన కుట్ర ఏంటంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అధికారులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు అవసరమైన చోట ఫోర్స్ని దింపకుండా, ఎలకేట్ చేయకుండా, ఎక్కడైతే తెలుగుదేశం బలంగా ఉందో అక్కడేమో ఫోర్స్ ఎక్కువ పెట్టారు. వైసీపీ బలంగా ఉన్న చోటనేమో ఒకళ్ళని ఇద్దరిని కానిస్టేబుల్ని పెట్టడం అనేది మరి ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇంకోటి, కొన్ని పోలింగ్ స్టేషన్లు అయితే ముఖ్యంగా నేను రెంటాలు వెళ్ళినప్పుడు అక్కడ మరి మేడం గారు, ఎస్పీ గారు ఉన్నారు. అక్కడ ఉదయం 5 గంటలకే ఏజెంట్స్ని అడ్డుకున్నారు. మేము వెళ్ళి అప్పటికే దాడి జరిపారు. 6 2 మహిళలకి భయంకరంగా గాయపడ్డారు, మరో 4 జెంట్స్ గాయపడ్డారు. వాళ్ళు ఇప్పటికి కూడా హాస్పిటల్స్లో ఉన్నారు. ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు. అక్కడ ఒక ఎస్పీ సాక్షాత్తు, ఐజీ సాక్షాత్తు వచ్చినప్పుడు కూడా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళు కేవలం ప్రేక్షకులుగా మిగిలిపోయే పాత్ర అంటే మరి ఈ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఈ వైసీపీ నాయకులు వాడుకున్నారు, గతంలో పనిచేసిన పోలీసులు ఏ విధంగా ఫోర్స్ని ఎలకేట్ చేశారనే దాని మీద మేజర్గా ఇవాళ డిస్కషన్ నడుస్తూ ఉంది. హైలీ సెన్సిటివ్ బూత్ దగ్గర ఒక కానిస్టేబుల్ని పెడతా ఉన్నారు. ఎలా కాపాడబడతారు? అనేక చోట్ల ఈవీఎంలు ధ్వంసమైనాయి. వైసీపీ నాయకులు ఓటమి భయంతో ఈవీఎంలను పగలగొట్టారు, రిగ్గింగ్లకు పాల్పడ్డారు. బూట్స్ అన్నీ ఒక చోట పెట్టి చుట్టూ కాంపౌండ్ పెట్టేస్తే ఈ సమస్యలు ఉండవు. అక్కడ ఒకటి ఉండటం కూడా మెన్ అక్కడొకడు ఇక్కడొకటి ఉండడం ఎవరిని కంట్రోల్ చేయలేని పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎన్నికల అధికారులు, పోలీసులు, ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్యూర్. టోటల్గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఎక్కడా కూడా దాడులు జరుగుతాయి ఏంటని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ఈ సమాజంలో ఉద్రిక్తతలు తగ్గించాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల సూచనల మీద ఎంత సంయమనం పాటించినా అన్ని దాడులు మా మీదే జరిగాయి, మేమే నష్టపోయాం. కానీ ఈరోజు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. రాబోయేది తెలుగుదేశం పార్టీ, సంస్కరణలను తీసుకొస్తాం, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. ఈ రౌడీజాన్ని, గూండాయిజాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో సహించే పరిస్థితి లేదు. ప్రజలు స్వేచ్ఛగా బతకాలి, ఈ రాష్ట్రంలో స్వాతంత్రంతో వాళ్ళ హక్కులు అనుభవించాలి, ఈ బానిసత్వం నుంచి విముక్తి కలగాలి. అది మా నాయకుడి అభిమతం. కాబట్టి ఆ మేరనే పనిచేస్తాం. ఉన్నతాధికారులు ఇప్పుడైనా జరిగిన దాడుల మీద స్పష్టంగా, కఠినంగా కేసులు పెట్టి వాళ్ళని శిక్షించాలి. రాబోయే రోజుల్లో జరిగే హింసను కూడా నివారించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద, అలాగే మరి జిల్లా మ్యాజిస్ట్రేట్ వారి మీద కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ నిన్నటి పోలింగ్ శాతమే తెలుగుదేశం విజయానికి సంకేతం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.